ఫ్రీలాన్సర్స్, ఎంప్లాయీస్ లేదా బిజినెస్ ఓనర్స్ ఎవరైనా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టార్టింగ్లో తక్కువ ఛార్జ్ చేస్తే ఎక్కువ మంది వచ్చేస్తారు, లేదా అసలు క్లయింట్స్ వస్తారు అని చెప్పి చాలామంది తక్కువ ఛార్జ్ చేస్తుంటారు. బట్ ఇది పెద్ద మిస్టేక్. ఎందుకు అది చేయకూడదో చెప్తా వినండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీ పేమెంట్ ఎంత తక్కువ అయితే మీ ఎక్స్పీరియన్స్ ఆ జాబ్తో కావచ్చు లేదా క్లయింట్తో కావచ్చు అంతే వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మీకు బాగా పే చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, వాళ్ళేం పిచ్చోళ్ళై మీకు ప్లే చేయట్లే మీరు అడిగినంత. వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు ఎంత పే చేస్తున్నారో దానికి మించి ప్రాఫిట్ వాళ్ళు తెచ్చుకోవడానికే చూస్తారు. అది ఒక ఐడియా వచ్చాకే మీకు అంత పే చేస్తారు. బట్ అదే తక్కువ పే చేసే వాళ్ళ సినారియో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఎంత తక్కువలో ఎంత ఎక్కువ తెప్పించవచ్చు అనే దాంట్లో ఉంటారు. అండ్ మిమ్మల్ని ఎంత వాడుకోగలుగుతారో అంత వాడుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఆ ప్రాసెస్లో స్ట్రెస్ ఎక్కువ అయిపోద్ది, ఎక్స్పీరియన్స్ వరస్ట్ అయిపోతుంది మీరు ఎంత పేషెన్స్తో ఉన్నా. ఇప్పుడు దీని తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు ప్రైజులు చెప్పేయండి, స్కామ్ చేసేయండి అని నేను చెప్పట్లే. బట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎంత అడిగితే అంత అవతల మంచి ఇచ్చేటట్టు ఉండాలి మీనింగ్ఫుల్గా. దీనివల్ల ఎట్ ది ఎండ్ మీకు స్ట్రెస్ తగ్గుద్ది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్, మంచి ప్లానింగ్ ఉండడం చాలా అవసరం.